ఇదేంది అది అది అంతా వాళ్ళు తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు తీసుకొస్తారు తీసుకొచ్చి మీరు ఇస్తున్నారు. మీరు మీది మీరు ఇదేనా మీరేనా ఏంటన్నా ఆ రోజు పరిస్థితి ఏంటి మొన్న జరిగినటువంటి ఆ రాత్రి? అయితే మేము బంగ్లా మీద నుంచి చూస్తున్నాం. చూసి అక్కడ దూరంగా రేకుల శబ్దమే వచ్చింది టాప్ అని. అరే ఏమైంది వరద వస్తుంది అని మేము ఇక్కడ ముంగడ కాంపౌండ్ హాల్ ఉండే, అది బౌండరీ, అది దవేసినాం. దవేశారుగా ఇంత చాలా ప్రమాదం, మాకు నడుమండి నీళ్ళు వచ్చేసినాయి. అరే ఏంది ఇంత ప్రమాదం అంటే అక్కడ ముంగడ చెరువు దిగిందని మెసేజ్లు వస్తున్నాయి. అయితే మేము అందరినీ అలర్ట్ చేసినాం. ఇంకా ముంగడ లోపల కింద ఉన్న వాళ్ళని కూడా నిచ్చెనేసి పైకి లాగి మీదనే, ఇక మేము అందరం మీదనే ఉన్నాం. చాలా మందికి ఫోన్ చేసినా కూడా ఎవ్వరు కూడా సహాయం చేసే పరిస్థితి లేదు. ఎండిఆర్డే అందరు కూడా అక్కడనే ఆగిపోయినాం. మేము వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇందులో నుంచి కూడా అర్థనాదాలు వినొచ్చినాయి కొంతమంది, మరి కొట్టుకపోయినరా కాపాడండి అని చాలా అర్థనాదాలు వినొచ్చినాయి. వాళ్ళు నిజామాబాద్ వెళ్ళిపోయిన ఇద్దరేమో కొట్టుకపోయినరాట, అది ఇక మాకు తెలియదు కానీ అది అర్థనాదాలు అయితే నచ్చినాయి. ఇక్కడ ముస్లిం వాళ్ళు అలా ఈ స్కూల్ చాలా ఉండే, వీళ్ళు బంగ్లా మీద 18 మంది ముస్లిం వాళ్ళు ఉండ్రి. కానీ కాలనీ మాత్రం మేము కనివి నేరుగా వరద వచ్చింది ఇప్పటికి కూడా. కానీ ఇది ఒక అదృష్టం ఏంటంటే ఇది ప్రొద్దున వచ్చడం వల్ల అందరం బతికినాం. అదే రాత్రి వస్తే కింద ఉన్న వాళ్ళు చాలా మంది మటుకైతే మరణించేవాళ్ళు. ఈ పరిస్థితి ఘోరంగా ఉంటుండే. ఆ భగవంతుడి దయ వల్ల, వినాయకుడి దయ వల్ల మేమందరం బతికినాం. చాలా మంది వస్తువులు అయితే ఖరాబ్ అయినాయి. టీవీ, కొందరు ఫ్రిడ్జ్, ఓవెన్, ఏసీ అన్నీ కూడా ఖరాబ్ అయినాయి. కార్లు కూడా కొన్ని కొట్టుకపోయినాయి. మా కాలనీ 10-12 కార్లు మొత్తం మేము చూడంగానే కొట్టుకపోయినాయి. ఇక్కడ ఈ కాలువ కూడా చాలా మటుకు కబ్జా జరిగింది. ఆ కాలువను కూడా మంచిగా దాన్ని క్లీన్ చేసి ఈ వరదలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా కాలనీ తరఫున.